సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ క్లోవర్. ఈ వీడియోలో మనం చాప్టర్ 285 ఇంకా 286 గురించి మాట్లాడబోతున్నాం. ఈ రెండు చాప్టర్స్ చాలా క్రేజీగా ఉండబోతున్నాయి. ఇందులో మన వైస్ కెప్టెన్ నాష్ యొక్క బ్యాక్ స్టోరీ కూడా చూడడానికి దొరికింది బ్రో. ఈ రెండు చాప్టర్స్ చాలా క్రేజీగా ఉంటాయి. సో ఇంకేం తెచ్చకుండా వీడియో, కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఒక కామెంట్ చేసేయండి, ఏదో ఒకటి చేసేయండి, నాకు ఎంగేజ్మెంట్ కావాలి. సో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకేం తెచ్చకుండా వీడియో. సో ప్రీవియస్ చాప్టర్ లాస్ట్ లో మన బ్లాక్ బుల్ మెంబర్స్ ఎంట్రీ ఇచ్చారు కదా. ఈ చాప్టర్ దానికన్నా ముందు నుంచి స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మనం వైస్ కెప్టెన్ నాష్ ని కూడా చూసుకోవచ్చు. తను చెప్తాడు మన ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఈ డార్క్ ట్రైడ్ మెంబర్స్ అందరినీ డిఫీట్ చేయాలి. అండ్ సెకండ్ మనం అండర్ వరల్డ్ యొక్క గేట్ ని క్లోజ్ చేసి మన సిచ్యువేషన్ ఇంకా ఖరాబ్ అవ్వకుండా ఆపాలి. కానీ ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ మనం ఆ డాంటేని ఇంకి రెండు డీమన్స్ ని ఆపాలని చెప్పి ఇక్కడ మన నాష్ చెప్తూ ఉంటాడు. ఇంకా డీమన్స్ ని మీరు ముందు కూడా చూసుకోవచ్చు. ఈ యాంగిల్ నుంచి చూసిన తర్వాత నాకైతే ఫైనల్లీ అర్థమైంది. ఇక్కడ ఒక అబ్బాయి డీమన్ ఉన్నాడు, ఇంకొక అమ్మాయి డీమన్ ఉందన్నమాట. ఇది ఇప్పుడు నాకెలా తెలిసిందని మీరు అడగమాకండి. బై ద వే బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మీరు డాంటేని కూడా చూసుకోవచ్చు. తనైతే గట్టిగా నవ్వుతూ ఉంటాడు. అది చూసి ఈ రెండు డీమన్స్ చెప్తాయి, చూడు వాడు ఎలా నవ్వుతున్నాడో, వాడే కదా మన లూసిఫర్ యొక్క టాయ్ అని చెప్పి వీళ్ళు అంటారు. ఇంకెవరికైనా లూసిఫర్ అంటే తెలియపోతే ఏం పర్వాలేదు, ముందెళ్ళే కొద్ది మీకే అర్థమైద్ది. ఇక్కడ మన జాక్ కూడా చాలా స్పీడ్ గా డాంటే కలిగి వచ్చేస్తాడు. ఇంకా తను చెప్తాడు, హే నువ్వు మర్చిపోయావా, నీ యొక్క ఎనిమీ నేను, నువ్వు నాతో ఫైట్ చేయాలి, ఐ స్వే నిన్ను నేను కోసేస్తానని చెప్పి ఇక్కడ మన జాక్ అంటాడు. అది విని ఆబ్వియస్లీ మన డాంటే కూడా ఈ ఫైట్ కి రెడీ అయిపోతాడు. ఇది మొత్తం మన కెప్టెన్ నాష్ అయితే చూస్తూ ఉంటాడు. తన మనసులో అనుకుంటాడు, నాకు తెలుసు జాక్ ఇప్పుడు ఒక హార్డ్ టైం నడుస్తుంది, కానీ నేను ఇప్పుడు మొత్తం తన మీదే బెట్ చేయాలి. మన దగ్గర ఇంకో ఆప్షన్ కూడా లేదు. ఇంతకీ వెళ్తున్నాడు, నువ్వు ఎలినా మిషన్ కంప్లీట్ అయిపోయింది కదా, అయితే రా అని చెప్పి మనోడు డెవిల్ యూనియన్ మోడ్ లోకి వెళ్తాడు. అండ్ దీని పేరే డెవిల్ యూనియన్ మోడ్ క్యాలిస్. ఇందులోకి వెళ్ళిన తర్వాత మనోడు ఒక పక్షిలాగా కనిపిస్తాడు. పైకి ఒక స్పెషల్ అటాక్ కూడా చేస్తాడు. దాని పేరే క్యారెక్టరిస్టిక్ కాల్. దీంతో ఏమైందంటే మనోడు గట్టిగా అరుస్తాడు. దాంతో నేల లోపల నుంచి చాలా చేతులు బయటికి వస్తాయి. ఇంకా మన డెవిల్స్ ని పట్టేసుకుని అవి దాని లోపలికి లాగేస్తాయి అన్నమాట. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి ఒక కొత్త ప్లేస్ కి తీసుకుని వెళ్తారు. మన వైస్ కెప్టెన్ నాష్ అయితే ప్రస్తుతం ఆ రెండు డెవిల్స్ ని ఇక్కడికి తీసుకుని వచ్చారు. పైగా మన నాష్ ఇక్కడే మానా జోన్ హంటింగ్ గ్రౌండ్ డార్క్ ప్రిజన్ ని ఉపయోగిస్తాడు బ్రో. దీంతో మొత్తం చాలా డార్క్ గా మారిపోయింది. అసలు లిటరల్లీ ఆ డీమన్స్ కూడా కంగారు పడిపోతారు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా ఏం అర్థం కావట్లా, వాళ్ళకి అసలు ఏం కనపడట్లా. అందుకనే ఎటు పడితే అటే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి మన నాష్ కూడా వెంటనే డెవిల్ యూనియన్ మోడ్ ఈక్విస్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ డెవిల్స్ మీద దాడి చేస్తాడు. కానీ అంత ప్రయోజనం అయితే ఉండదు. ఎందుకంటే ఈ డెవిల్స్ చాలా పవర్ఫుల్. ఇవి హై ఆర్డర్ నుంచి వచ్చాయి. పైగా వీళ్ళ యొక్క మ్యాజిక్ ఎండ్లెస్. ఈ విషయం మన నాష్ కి కూడా తెలుసు. పైగా మనోడి దగ్గర ప్రస్తుతం డాట్ చేసే ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్స్ అయితే లేవు. ఇంకా ముందున్న డెవిల్స్ కూడా చెప్తాయి అన్నమాట, నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు, ఇక్కడ నుంచి పారిపోవచ్చు కదా, నువ్వు ప్రాణాలతో బ్రతికేస్తావు అని చెప్పి ఇక్కడ వాళ్ళు కూడా అంటారు. కానీ మన నాష్ చెప్తాడు, బికాస్ దట్ ఫ్యాట్ ఐ కెనాట్ ఫైట్ యూ. పైగా మీరే కదా ఛాన్స్ దొరికినప్పుడు నన్ను చంపకుండా వదిలేసింది, అందుకనే నాకు చావంటేనే భయం పోయింది అని చెప్పి తిను అంటాడు. కానీ గైస్ నిజానికి ఈ మాట ఇంకల్లా చాలా ఎమోషన్ ఉంది. అది మీకు ఈ ఫ్లాష్ బ్యాక్ లో తెలిసిద్ది. ఈ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయింది ద హౌస్ ఆఫ్ ఫాస్ట్ అనే ఒక విశిష్టమైన నోబుల్ ఫ్యామిలీ నుంచి. ఈ నోబుల్ ఫ్యామిలీలో రెండు ట్విన్స్ అయితే ఉన్నారు. అందులో చిన్నోడు వచ్చేసి చాలా మంచోడు అన్నమాట. తను ఎవరికైనా హెల్ప్ చేయాలని చూస్తూ ఉంటాడు. విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తన్ని చాలా అభిమానిస్తారు. పైగా తను ఒక ఆనరబుల్ మ్యాజిక్ నైట్. కానీ పెద్దోడు వచ్చేసి తను జస్ట్ ఒక చప్రిగాడు. తను లిటరల్లీ ఎవరి మాట కూడా వినేవాడు కాదు, ఎవరికి హెల్ప్ చేసేవాడు కాదు, జస్ట్ అలా ఉండేవాడు పేరుకి. కానీ చిన్న తమ్ముడైతే ఎప్పుడు పెద్దనైతే ద్వేషించలా, తను చాలా రెస్పెక్ట్ చేసేవాడు వాళ్ళ అన్నకి. అందుకనే ప్రతిసారి చిన్న తమ్ముడు మోర్గన్ వచ్చి వాళ్ళ పెద్దన్నకి ఎప్పుడు చెప్పేవాడు, అన్న ప్లీజ్ నాతో పాటు వచ్చే, నువ్వు నేను మ్యాజికల్ నైట్స్ గా మారిపోదాం, అప్పుడు మనం ఇద్దరం కలిసే పని చేయొచ్చు, నాష్ ఏమంటావు అన్న అని చెప్పి తను అంటాడు. ఎస్ బ్రో మీరు వింది నిజమే, పెద్దన్న వచ్చేసి మన నాష్ అన్నమాట. ప్రస్తుతం మన బ్లాక్ బుల్ యొక్క వైస్ కెప్టెన్. ఇంకా చిన్న తమ్ముడు పేరు వచ్చేసి మోర్గన్. తినైతే మన నాష్ యొక్క తమ్ముడు. సో ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా, ఏంట్రా బాబు మన నాష్ ఇలా ఉన్నాడని. కానీ చాప్టర్ మొత్తం చదివిన తర్వాత మీకు కూడా క్లారిటీ వచ్చేసిద్ది. సో బ్యాక్ టు చాప్టర్. మన మోర్గన్ చెప్పిన మాటలు వినిన తర్వాత మన నాష్ కి అయితే ఇంట్రెస్ట్ ఉండదు, అసలు అందులో ఫన్ లేదు అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన కెప్టెన్ యామి వచ్చేస్తాడు మోర్గన్ ని ఒక మిషన్ కి ఇన్వైట్ చేయడానికి. వీళ్ళిద్దరు ప్రస్తుతం పార్ట్నర్స్, అందుకే కలిసి వర్క్ చేస్తున్నారు. కానీ కెప్టెన్ యామిని చూసిన తర్వాత మన నాష్ చెప్తాడు, చూడు ఇంకా
ఇంకో వీడియో వచ్చేసాడు. అసలు నేనైతే అనుకోలా నీలాంటి క్రేజియస్ట్ పర్సన్ వెళ్ళి మ్యాజిక్ నైట్స్ లో జాయిన్ అవుతాడని. అయినా నీకైతే ఈ లిక్కు సూట్ అవ్వాలా యామి అని చెప్పి తను మన కెప్టెన్ యామికి చెప్తాడు. ఆ మాట విని మన యామి చెప్తాడు, నాకు చెప్పే బదులు నీకు నువ్వు అద్దంలో చూసుకోరా, నువ్వు ఇంకా చప్రిగాల్లాగానే ఉన్నావు, ఇట్ ఈస్ సో ఎంబారసింగ్ అని చెప్పి మన యామి అంటాడు. అది విని మన నాష్ చెప్తాడు, అమ్మ బాబో అన్ని నీతులు చెప్పమాక, నువ్వు కూడా నాలాంటోడవే యూ లూజర్ అని చెప్పి తను అంటాడు. ఇది మొత్తం చూసి మన చిన్న తమ్ముడు మోర్గన్ చెప్తాడు, చూడ్డానికి మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లా కనిపిస్తున్నారు కదా అని చెప్పి తను అంటాడు. అది విని వీళ్ళిద్దరు ఒకేసారి చెప్తారు, లేదు నీ కళ్ళు దొబ్బేలే అని చెప్పి వీళ్ళు అంటారు. ఇంకా వెళ్తూ వెళ్తూ మన కెప్టెన్ యామి నెష్ కి చెప్తాడు, చూడు నెష్, జస్ట్ డోంట్ గో టూ క్రేజీ ఎందుకంటే ఎప్పటిలాగా నువ్వు ఏదైనా ప్రాబ్లం లో ఇరుక్కుంటే కాపాడడానికి మేము ఉండవు, సో జాగ్రత్తగా ఉండు అని చెప్పి తిను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మీరు ఇక్కడ నెష్ ని కూడా చూసుకోవచ్చు, తను బీడి తాగుతూ చెప్తాడు, సేమ్ గోస్ టు యూ మోరాన్ అని చెప్పి తను అంటాడు. ఇంతటితో చాప్టర్ 285 అయితే అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం 286. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది ఒక ఫ్లాష్ బ్యాక్ నుంచి. ఇక్కడ మన నాష్ చాలా చిన్న పిల్లడుగా ఉంటాడు. మన నాష్ పెద్దప్పుడే కాదు చిన్నప్పుడు కూడా సేమ్ ఇలాంటి ఏషాలే ఏడ్చేవాడు, ఎవరి మాట వినేవాడే కాదు. కానీ వాళ్ళ చిన్న తమ్ముడు ఎప్పుడు వేరే వాళ్ళకి హెల్ప్ చేసేవాడు, చాలా మంచి పిల్లడుగా ఉండేవాడు. ఇది మీ అందరికి ఆల్రెడీ తెలుసు. పైగా మన చిన్న తమ్ముడు మోర్గన్ యొక్క మ్యాజిక్ అట్రిబ్యూట్స్ వచ్చేసి హీ వాజ్ ఎ లైట్. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే పేరుకే వీళ్ళు ట్విన్స్, కానీ వీళ్ళ యొక్క బిహేవియర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంతెందుకు వీళ్ళ యొక్క మ్యాజిక్ పవర్స్ కూడా చాలా డిఫరెంట్. ఒకడికి లైట్ దొరికితే ఇంకోటికి డార్క్ దొరికింది. అక్కడే అన్నమాట మన నాష్ తన గ్రీమ్వామ్ ని ఫస్ట్ టైం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తను ఒక అబ్బాయి గురించి కొన్ని రూమర్స్ ని విన్నాడు. ఆ అబ్బాయి దగ్గర కూడా డార్క్ మ్యాజిక్ ఉందని. బై ద వే ఈ రూమర్స్ ఇంకెవరో కావు, మన కెప్టెన్ యామివి. మేబీ వీళ్ళిద్దరి దగ్గర సేమ్ టైప్ ఆఫ్ గ్రీమ్వామ్ ఉందనేమో. వీళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. లిటరల్లీ వీళ్ళిద్దరు కలిసి చాలా చెత్త పనులు చేశారు అన్నమాట. ఆఖరికి మ్యాజిక్ నైట్స్ కూడా కొంతమంది కలిసి వీళ్ళిద్దరిని కొట్టారు. అయినా వీళ్ళిద్దరు మళ్ళా. కానీ ఒక రోజు మన నాష్ యొక్క తమ్ముడు మోర్గన్ ఇంకా కెప్టెన్ యామి ఇద్దరు కలిసి మ్యాజిక్ నైట్స్ లా మారదామని చెప్పి వచ్చారు. బై ద వే ఇది టోటల్లీ కోఇన్సిడెన్స్. ఆఖరికి మన నాష్ కూడా అనుకుంటాడు, ఈ యామి లాంటి పర్సన్ ఎప్పుడు ఒక నైట్ అవ్వలేడు అని చెప్పి. కానీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళిద్దరు కలిసి చాలా బాగా పనిచేస్తున్నారు. ఒక రకంగా వీళ్ళు ఒక పర్ఫెక్ట్ టీమ్ అయిపోయింది. కానీ నాష్ వాళ్ళ తమ్ముడు మోర్గన్ ఎప్పుడు అనుకునేవాడు తన అన్న కూడా వాళ్ళతో కలిసే పనిచేయాలని. అందుకే ప్రతిసారి వెళ్ళి చెప్పేవాడు, నువ్వు కూడా రా అని. కానీ వాళ్ళ అన్నైతే ఎప్పుడు ఒప్పుకోలేదు. పైగా మన మోర్గన్ వాళ్ళన్న నాష్ కి ఎప్పుడు చెప్పేవాడు, నువ్వు సేమ్ యామి లాగానే ఉన్నావు, మీ పవర్స్ ఒకటని కాదు, రియల్ పర్సన్స్ లో కూడా మీరిద్దరు సేమ్ గానే ఉన్నారని చెప్పి తను అంటాడు. కానీ అలాంటి మాటలు వినినప్పుడు మన నాష్ కి చాలా కోపం వచ్చేది. అంటే పక్కనతో కంపేర్ చేసినాడు వాళ్ళ తమ్ముడు అని చెప్పి కొంచెం కోపం వచ్చేది. కానీ మన నాష్ ఇగ్నోర్ చేసేవాడు. అలాగే మన నాష్ కూడా కొంచెం పెద్దోడు అవుతూ వెళ్తాడు. తనకి 18 years వచ్చేసిద్ది. అప్పుడు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఫస్ట్ టైం తన్ని పిలుస్తారు అన్నమాట ఒక హాల్లోకి. అప్పుడు మన నాష్ అనుకుంటాడు, మళ్ళీ నాకేదో కోటింగ్ ఇవ్వడానికి పిలుస్తున్నారేమో అని చెప్పి తను అనుకుంటాడు. కానీ వాళ్ళ అమ్మ నాన్న పిలిచింది వీళ్ళ యొక్క ఇంటి పేరు మన నాష్ కి ఇవ్వడానికి. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు ఇంటికి పెద్ద కొడుకు తనే కదా, సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి తిన్నే ఇంటికి పెద్ద చేస్తున్నారు అన్నమాట. అంటే బాధ్యతలు అప్పగిస్తున్నారు మన నాష్ కి. అది విని మన నాష్ షాక్ అయిపోతాడు, ఇదేంటి నాలాంటోడికి ఇస్తున్నారని. పైగా తను చెప్తాడు కూడా, నాకైతే ఇవ్వమాకండి, అలాంటి బాధ్యతలు మనం మోర్గన్ ఇన్హెరిటెడ్ చేయాలి అని చెప్పి తను అంటాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, లేదు మన మోర్గన్ అయితే దీనికి పనికి రాడు, ఇది నువ్వే చేయాలి, నువ్వే బాధ్యతలు తీసుకోవాలి అని చెప్పి షాడో మ్యాజిక్ ని ఉపయోగించి వేరే ప్లేస్ కి తీసుకువెళ్తారు. బై ద వే ఈ టెక్నిక్ యొక్క పేరు ఇన్విటేషన్ ఫ్రమ్ ఏ డీమన్ గార్డియన్. ఇంక ఇక్కడ మనకి చెప్తారనమాట, మన నాష్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పటి నుంచో డీమన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రోహిబిటెడ్ చేసిన స్పెల్స్ ని వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఉపయోగిస్తున్నారు. పైగా వీళ్ళ పేరెంట్స్ చెప్తారు, మన నాష్ కూడా ఆ పవర్స్ ని ఆ స్పిరిట్ ని ఇన్హెరిటెడ్ చేసుకుని పుట్టాడు, అందుకనే తన గ్రీమ్వామ్ కూడా అలాగా డార్క్ మ్యాజిక్ లో వచ్చింది, అందుకనే నువ్వే దీన్ని ఇన్హెరిటెడ్ చేయాలి మై సన్ అని చెప్పి వీళ్ళు అంటారు. ఇక్కడ మీరు నాష్ ని కూడా చూసుకోవచ్చు, తను కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా దీని తర్వాత మనకి తెలిసిద్ది మన కెప్టెన్ యామి డార్క్ యూజర్, ఇంకా మోర్గన్ లైట్ యూజర్. వీళ్ళిద్దరి డువో అయితే చాలా పర్ఫెక్ట్ గా కొనసాగుతుంది. వీళ్ళిద్దరు చాలా మంచిగా వాళ్ళ పనులు చేస్తున్నారు. రెండో వైపు మన నాష్ అయితే డెవిల్స్ మీద ప్రోగ్రెస్ చేస్తూ ఉంటాడు. తను లిటరలీ చాలా స్టడీస్ చేస్తారు అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, తను ఆల్రెడీ కొన్ని డెవిల్స్ తో కాంట్రాక్ట్ కూడా చేసేసాడు. పైగా వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, నాష్ యు ఆర్ సో గిఫ్టెడ్, నువ్వు నిజంగా 4 డెవిల్స్ తో కాంట్రాక్ట్ చేసి వాళ్ళ యొక్క పవర్స్ ని కూడా ఇప్పుడు వాడడం నేర్చేసుకున్నావు, వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి వాళ్ళు అంటారు. ఇక మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు, వాళ్ళైతే ఒక బ్రాస్లెట్ ఇస్తారు అన్నమాట. అంటే ఒక హయ్యర్ డెవిల్ ని
సమన్ చేయడానికి ఒక బ్రాస్లెట్ ఇస్తారు. కానీ గైస్ ఇక్కడే మనకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తారు. దీన్ని మీరు గట్టిగా మీ మైండ్ లో పెట్టేసుకోండి. అండర్ వరల్డ్ లో చాలా స్ట్రాంగెస్ట్ డెవిల్స్ ఉంటాయి. అందులో కొన్ని డెవిల్స్ యొక్క పవర్స్ వచ్చేసి గ్రావిటీ మ్యాజిక్, టైం మ్యాజిక్, స్పేస్ మ్యాజిక్. ముఖ్యంగా ఈ టైం మ్యాజిక్ డెవిల్ ఉన్నాడు కదా, వీడిని మీరు ఆల్రెడీ చూసేశారు. కానీ ఈడెవడో నేను చెప్పను, ఎందుకంటే అది ఒక పెద్ద స్పాయిలర్. దాని గురించి మనం తొందరలోనే తెలుసుకోబోతున్నాం. బై ద వే బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మనకి చెప్తారు ఈ 3 డెవిల్స్ ఉన్నాయి కదా, వీళ్ళ మాటలు ప్రతి ఒక్కళ్ళు వింటారు. అంటే మిగతా డెవిల్స్ వీళ్ళ మాటలు వింటారు. అందులోనే ఒక పెద్ద డెవిల్ ఉంటాడు అన్నమాట, అంటే సుపీరియర్ డెవిల్. తన పేరే లూసిఫోగస్. ఇంకా కొంతమంది దీన్ని సాటన్ అని కూడా అంటారు. ప్రస్తుతం మన లూసిఫోగస్ తోనే మన నాష్ కాంట్రాక్ట్ చేయాలి, ఇలా వాళ్ళ మదర్ ఫాదర్ చెప్తున్నారు. ఇది విని మన నాష్ కూడా సరే అని చెప్పి చేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే వీళ్ళ చిన్న తమ్ముడు మోర్గన్ అక్కడికి వచ్చేస్తాడు. అంటే దీని ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు అన్నమాట. అంటే వీళ్ళ ఫ్యామిలీ నిజంగానే డెవిల్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారో లేదో కనిపెట్టడానికి తిను ఇలా వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఫైనల్లీ నిజమైపోయింది, వీళ్ళు నిజంగా రీసెర్చ్ చేస్తున్నారు. అందుకనే వాళ్ళ అన్నయ్యకి చెప్తాడు అన్నమాట, అన్నయ్య ఇలా చేయమాక, ఇది చాలా డేంజర్ అని చెప్పి తను అంటాడు. కానీ ఇది వినిన తర్వాత కూడా మన నాష్ చెప్తాడు, ఐ లైక్ ద సౌండ్ ఆఫ్ డెవిల్, ఇది చాలా ఫన్ గా ఉంది, నేను డెఫినెట్లీ చేస్తా. హియర్ అండ్ నౌ ఐ డెఫినెట్లీ సర్పాస్ మై ఆల్ లిమిట్స్ అని చెప్పి తను ఆ బ్రాస్లెట్ ని వేసేసుకొని ఆ డీమన్ ని సమ్మన్ చేస్తాడు బ్రో. అంతే అక్కడికి ద సుప్రీం డెవిల్ లూసిఫోగస్ అయితే వచ్చేస్తాడు. తన ప్రెజెన్స్ చూసే అక్కడ చాలా మంది వణికిపోతారు. మీరు ఈ ప్యానల్స్ లో లిటరల్లీ చూసుకోవచ్చు, తను సరిగ్గా అటాక్ కూడా చేయలేదు. తను జస్ట్ అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాలిపోతున్నారు బ్రో. కానీ మన నాష్ కి అయితే ఏం అవ్వదు, ఎందుకంటే తనే కదా తన్ని సమన్ చేసింది. అందుకే తను ఒక్కడక్కడ మిగిలిపోతాడు. మిగతా వాళ్ళందరూ అలా కాలిపోతున్నారు అక్కడ. మీరు మన నెక్స్ట్ ని కూడా చూసుకోవచ్చు, తనైతే లిటరలీ అలా స్టక్ అయిపోయాడు. తనకైతే అసలు ఏం అర్థం కావట్లా ఏం చేయాలో. అప్పుడే మన మోర్గన్ వచ్చేసి ఆ బ్రాస్లెట్ ని గట్టిగా పట్టేసుకుని ఇరిపేస్తాడు అన్నమాట. దాంతో ఆ డెవిల్ అయితే మెల్లిగా ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ మొత్తం నార్మల్ గా వచ్చేసిద్ది. కానీ ఇక్కడ మనకి చెప్తారనమాట, ఈ రిచువల్ ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరు ఇంటరప్ట్ చేయకూడదు. ఒకవేళ చేస్తే దాని యొక్క మూల్యం వాళ్ళ యొక్క లైఫ్ తో చెల్లించాల్సి వచ్చింది అని చెప్పి ఇక్కడ ఉండిద్ది. దాని అర్థం ఏంటంటే మన మోర్గన్ చనిపోయాడు బ్రో. లిటరల్లీ తను ఇక్కడ చనిపోయాడు. తను అంతగేం అనుకోలేదు, తను జస్ట్ తన బ్రదర్ ని కాపాడాలనుకున్నాడు. కానీ దాంట్లోనే తను చనిపోయాడు. అది చూసి మన నాష్ కూడా చాలా అంటే చాలా ఏడుస్తాడు. తను లిటరల్లీ చెప్తాడు అన్నమాట, అసలు నేను చనిపోవాల్సింది, అలాంటిది నా తమ్ముడు ఎందుకు చనిపోయాడు, తను చనిపోకూడదు అని చెప్పి తను గట్టిగా ఏడుస్తాడు. కానీ చనిపోయేటప్పుడు మన మోర్గన్ తన అన్నకి తన డ్రీమ్ చెప్తాడు అన్నమాట. తను స్టార్టింగ్ లో అనుకున్నాడు తను వాళ్ళ బ్రదర్ ఇద్దరు కలిసి యాజ్ ఏ మ్యాజిక్ నైట్స్ లాగా ఇద్దరు పక్క పక్కన ఉండి కంట్రీని ప్రొటెక్ట్ చేద్దామని వీళ్ళ చిన్న తమ్ముడు అనుకున్నాడు. ఇంకా లాస్ట్ లో చెప్తాడు, ఐ రియల్లీ లైక్ యూ మై బ్రదర్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత తన తమ్ముడిని తన చేతులతోనే పోగొట్టుకున్నానని మన నాష్ కి తెలిసిపోయింది. ఇంకా తను చాలా గట్టిగా ఏడుస్తాడు బ్రో. లిటరల్లీ ఇక్కడ తను చాలా దారుణంగా ఏడుస్తాడు. అప్పుడే తన మైండ్ లో ఒక వాయిస్ వచ్చింది అన్నమాట, చేసిందంతా చేసి ఇప్పుడు గాడ్స్ అని ఏడుస్తే మీ తమ్ముడితే రాదు, ఇంతకీ ఏమవ్వాల్సిందో అది అయిపోయింది, అండ్ డోంట్ గివ్ మీ దట్ యూ ఈడియట్ అని చెప్పి ఒక వాయిస్ అయితే వచ్చింది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ప్రెజెంట్ లోకి తీసుకుని వెళ్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళైతే మన నాష్ ని కట్టి పడేశారు అనమాట. ఈ ప్యానల్ మీరు ప్రీవియస్ చాప్టర్ లాస్ట్ లో కూడా చూసారు. సో ఇదే సేమ్ ప్యానల్. ఇంక ఇక్కడ మన నాష్ చెప్తాడు, ఐ నెవర్ ఫర్గివ్ మై సెల్ఫ్. మీరిద్దరు ఇంకో గుడ్ పర్సన్ యొక్క లైఫ్ తీసుకోక ముందే నేను మీ ఇద్దరిని నా చేతులతోనే చంపేస్తాను. నేను ఈ మాట ఇంకోసారి చెప్తానని అనుకోలా, కానీ హియర్ అండ్ నౌ ఐ సర్పాస్ మై ఆల్ లిమిట్స్ అని చెప్పి తను అంటాడు. ఇంకిందరితో ఈ చాప్టర్ కూడా అయిపోయింది. సో ఈ చాప్టర్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి గైస్. కుదిరితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.